మీ లైఫ్లో ఫస్ట్ టైం మైక్ పట్టుకునేది ఎప్పుడు మర్చిపోరు అంటారు కదా. సో అట్లనే నా లైఫ్లో ఎప్పుడైతే నేను మైక్ పట్టుకున్నానో అది చెప్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ నా లైఫ్లో మైక్ పట్టుకుంది అయితే వినాయకుడి దగ్గర, అంటే గణేష్ దగ్గర మాత్రమే. ఫస్ట్ అక్కడ స్టార్ట్ అయింది. అక్కడి తర్వాత అక్కడ ఎందుకు స్టార్ట్ అయింది అని ఫస్ట్ చెప్తాను. తర్వాత ఇంకెక్కడెక్కడ మైక్ పట్టుకొని మాట్లాడాల్సి వచ్చింది, మాట్లాడాను అనేది కూడా చెప్తాను. ఫస్ట్ అయితే వినాయకుడి దగ్గర మన ఉట్టి కొడతారు కదా. సో నిమజ్జనం రోజు ఉట్టి కొట్టడం కానీ, దేవుని పెట్టిన 9 days భజనలు అవన్నీ ఉంటాయి కదా. సో అలాంటప్పుడు మైక్ కట్టుకొని మాట్లాడడం, భజనలు వేయడం అవన్నీ చేస్తుండే. సెకండ్ వచ్చేసరికి స్కూల్లో ఫస్ట్ టైం స్టేజ్ మీదకి ఎక్కి మాట్లాడాలన్నప్పుడు, అంటే ఫేర్వెల్ పార్టీ ఉంటుంది కదా, అప్పుడు మాట్లాడాలి అన్నప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు. వాటర్ కళ్ళ నుంచి రావడమే లేట్, ఇంకా అంతే ఆల్మోస్ట్ వచ్చేసినాయి. అది ఫస్ట్ టైం కదా వెళ్ళి మాట్లాడడం, అందరి ముందు, అందరు స్టేజ్ కింద ఉంటారు, మనం ఒక్కరిని పైకి వెళ్ళి మాట్లాడాలి అది అంటే కొంచెం అది భయం అవుతుండే ఫస్ట్ టైము. అండ్ లాస్ట్ వచ్చేసరికి బీటెక్లో సెమినార్ ఇచ్చేటప్పుడు, బీటెక్లో ప్రజెంటేషన్స్ ఉంటాయి కదా. సో ఆ సెమినార్స్ ఇచ్చేటప్పుడు భయం లేదు, కానీ చెప్పడానికి ఏం నేర్చుకోవడానికి ఏం లేదు. ఏమున్నా బోర్డు మీద చూసుకొని ప్రజెంటేషన్ది మనం దాంట్లో పెట్టింది సిస్టమ్ నుంచి కనెక్ట్ చేసి పెడతాం కదా. సో అదే చెప్తుండే అనమాట. అప్పుడు థర్డ్. ఫోర్త్ వచ్చేసరికి ఇప్పుడు వచ్చేసరికి నేను మైక్ పట్టుకొని నా ఓన్గా నేను మాట్లాడాలి అని మాట్లాడుతున్నాను. అంటే నా డాక్యుమెంటరీ అండ్ ఎవ్రీథింగ్ నా ఓన్గా నేను ఫ్యూచర్లో చూసుకోవాలి అనుకుంటే ఏదో ఒకటి ఉండాలి. నేను ఒకప్పుడు ఇట్లా మాట్లాడేవాడిని, ఇట్లా చేసేవాడిని, అంటే నేను బ్యాక్లో ఒకప్పుడు అట్లా చేసేవాడిని కాబట్టి అవి నాకు గుర్తున్నాయి మాట్లాడినవి. సో ఇప్పుడు కూడా నేను ఫ్యూచర్లో చూసుకుంటే అది నేను ఒకప్పుడు ఇట్లా మాట్లాడేవాడిని, ఇట్లా చేసేవాడిని అని గుర్తుంటుంది కదా అనేసి వీడియో తీస్తున్నాను. ఈ డాక్యుమెంటరీ అంతా కూడా దానికోసమే, వేరే డబ్బులు వస్తాయని ఇంకేదో వస్తాయని అయితే కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు ఎందుకు మాట్లాడలేకపోతున్నాము, ఒక ప్రజెంటేషన్ ఇవ్వడానికి ఒక స్పీకర్గా ఎందుకు కాలేకపోతున్నాము అంటే, నేను వినాయకుని దగ్గర ఒక ఆపర్చునిటీ వాళ్ళు ఇచ్చి, అరే నువ్వు మాట్లాడాలి, ఇట్లా చేసుకోవాలి అని చెప్పితే అవి చేసుకున్నాము. బట్ దాని తర్వాత అదే కంటిన్యూషన్లో మన స్కూల్ అయినా, కాలేజ్ అయినా, బీటెక్ అయినా, ఏదైనా సరే మన స్టడీలో ప్రజెంటేషన్స్ అనేవి ఉండవు, అసలు రేర్. అదే ఒక పర్సన్కి, ఒక స్టూడెంట్కి నీకు ప్రజెంటేషన్ ఇవ్వాలి, నువ్వే క్లాస్ చెప్పాలి, ఈ క్లాస్ ఇట్లా ఉంటుంది అని వాళ్ళకి ప్రజెంటేషన్ ఇవ్వడం, ఒక పబ్లిక్ స్పీకర్గా, అంటే ఎక్కడికి వెళ్ళినా మాట్లాడే విధంగా చేంజ్ చేసినారు అనుకో స్టూడెంట్స్ని, వాళ్ళు ఎలాగైనా బతకగలుగుతారు. సో అదొక్కటి చేంజ్ చేస్తే మన ఎడ్యుకేషన్ సిస్టంలో కొంచెం బాగుపడుతుంది అనుకుంటాను. మనం చెప్పే అంత పెద్దోళ్ళమేం కాదు, బట్ మనం ఆ స్టేజ్ నుంచి వచ్చినాం కాబట్టి చెప్తున్నాను. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతే మరి, బాయ్ బాయ్.